హైదరాబాద్లో సినీ ప్రముఖుల ఇళ్లలో 2 రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దిల్రాజ్ బ్యాంక్ లాకర్లు తెరిపించి వివరాలు ఆరా తీశారు. హైదరాబాద్లో 2వ రోజు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు నివాసాలు, కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపుల మధ్య తేడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను కూడా ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాకే సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 55 బృందాలు ఈ సోదాల్లో పాల్గొంటున్నాయి. వరంగల్, మిర్యాలగూడ, తుని మీ ఆశీర్వాదంతో ఒకే రోజు 3 షోరూంలు ప్రారంభిస్తున్నాం. ఇటీవల విడుదలైన సినిమాలతో పాటు గతేడాది విడుదలైన పుష్ప 2 లెక్కలు తేల్చేస్తున్నారు. అటు భైరవం సినిమా నిర్మాత ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి. మరోవైపు పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఆయన కూతురు ఇంట్లో మాత్రం తనిఖీలు ముగిశాయి. ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్రాజు నివాసాలు, వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్తో పాటు మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో ఐటీ సోదాలు నడుస్తున్నాయి. హైదరాబాద్లో 8 చోట్ల ఏకకాలంలో 55 బృందాలు దాడులు చేపట్టాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కొండాపూర్, గచ్చిబౌలితో సహా పలు ప్రాంతాలలో తనిఖీలు కొనసాగుతున్నాయి. విజయ్తో తెరకెక్కించిన వారసుడు సినిమా 120 కోట్లు మాత్రమే వసూలు చేసిందని దిల్రాజు ఐటీ అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. విజయ్కు 40 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చామని, ఈ సినిమాకొచ్చిన నష్టాలను పూడ్చేందుకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు 60 కోట్ల నష్టపరిహారం చెల్లించామని చెప్పినట్టు సమాచారం. సోదాల్లో భాగంగా దిల్రాజు భార్య తేజస్వినిని బ్యాంకుకు తీసుకువెళ్లి లాకర్లు తెరిపించారు. దిల్రాజు నివాసాలతో పాటు ఆయన సోదరుడు శిరీష్, కుమార్తె హన్సితారెడ్డి ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మైత్రి మూవీస్, మ్యాంగో, నెక్కంటి శ్రీధర్ అలియాస్ రిలయన్స్ శ్రీధర్ ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు.